పాము కరిస్తే కూడా నాటు వేద్దాం మంత్రాలు తాయితలను పోతారు అనమాట. ఈ పాముకి నాటు వేద్దాం ఇచ్చిన ఒకటే, మంత్రించిన ఒకటే, మంత్రించిన ఒకటే. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాష్ మేక్ అంటారు, దీన్ని తెలుగులో జరఫత్ అంటారు, ఇందులో దామన్ అంటారు. ఇది నాన్ వెనమస్, నాన్ పైజన్, నో వెనమస్ అనమాట. విషయం లేని పాము. ఏ నువ్వు ముందు కెమెరా రెడీ. అన్నా ఆడ చూసుకుంటుండు. సారా हुशार भाई స్టిక్ ఇదేంది ఒక్క పాము అనేస్తే రెండు పాము దొరికి పారేసుకోదన్న ఊర్ని ఆగు అవురానా మందు పిచ్చి ధోన్నా ఏ నువ్వు ముందు కెమెరా రెడీ. ఇప్పుడు సిగ్గిస్తాను అదేది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాష్ మేక్ అంటారు, దీన్ని తెలుగులో జరఫత్ అంటారు, ఇందులో దామన్ అంటారు. ఇది నాన్ వెనమస్, నాన్ పైజన్, నో వెనమస్ అనమాట. విషయం లేని పాము. ఇది ఎందుకంటే కప్పలు, ఎలకలు, పిట్టలు తింటుంటది కాబట్టి దీని పంటిలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ కాకుండా వేపించుకుంటే ఏం కాదనమాట. చాలా మంది ఏం చేస్తారంటే పాము కరిస్తే కూడా నాటు వేద్దాం మంత్రాలు తాయితలను పోతారు అనమాట. ఈ పాముకి నాటు వేద్దాం ఇచ్చిన ఒకటే, మంత్రించిన ఒకటే, మంత్రించిన ఒకటే, మంత్రిపోకున్నా ఒకటే. ఎందుకంటే ఇది కప్పలు, ఎలకలు తింటుంది కాబట్టి దీని పంటిలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ కాకుండా మనం టీటీ వేపించుకుంటే ఏం కాదనమాట. ఇంకోటి అనా ఈ పాము తలలో విషం ఉంటుంది కానీ తోకలో విషం ఉంటుంది. ఈ పాము తోకతో కొడితే మంచి బకాయి చనిపోతాడు అంటారు అనమాట చాలా మంది. పాము తలలోనే విషయం లేనప్పుడు ఈ తోకతో కొడితేమి, నడుముతో కొడితేమి మంచి బకాయి చనిపోతాడు అనేది 6 నెలలు చచ్చిపోతాడు అది అని చెప్తుంటారు అనమాట. అబద్ధం అది కూడా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి వెళ్ళకనొకండి. జై హింద్, జై భారత్. దొరుకుతుంది అంటే నన్ను ఇంకిట మెడలు వేసుకుంటా. అచ్చా జర చేస్తుంది అర్థం చేసుకునేది కూడా పట్టాడు సంపడని అర్థం చేసుకున్నామాట. కర్నూలు మండలం కదా, కర్నూలు మండలము రేమట విలేజ్. ఇక్కడ ఇండియన్ ర్యాష్ మేక్ రిస్క్ చేయడం జరిగింది అనమాట. దీన్ని తీసిపోయి ఎక్కడన్నా సురక్షితమైన ఈ ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వెళ్ళకనొకండి. జై హింద్, జై భారత్. అన్న ఎవరా మంచి మంచి నువ్వేనా ఆయక్కనా? మరి ఆయక్క సంచిదేమను సంచి
దాలేపు దాలే అదంటది ఏముంటుందా ఎవరికి ఏముండదు ఇక్కడ విద్య ఇది అంతే విద్య విద్య నా వద్ద అంతరాలు మంత్రాలు తాయతులు ఉంటాయనుకునేది అబద్ధము. అది ఏంది పసురు కట్టు కట్టేడా పామందికి ఏమంటుండలేదు అనేది కూడా అబద్ధమే. పొరపాటున నాకు పాము కరిస్తే అది కూడా ఏది విషపూరితమైన పాములు, ఇది విషయం లేని పాము. నా నుంచి భయపడవలసిన లేదు. ఈ పాము ఎడన కనపడితే మీరు ఉసుక జాలతో కూడా పోతుంది తెలుసా. దీని నుంచి భయపడవలసిన లేదు. నాగం పాము కానీ రక్తపింజర కానీ కట్ల పాము కానీ కరిసిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. నాటు వేద్దాం మంత్రాలని పోకూడదు మనం. ఈసారి పాము కరిస్తే ఎక్కడ పోతారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. సంచి తీసుకురాపండి. సంచి తీసుకురండి అబ్బా. సంచి పిచ్చి పిచ్చి సంచిదే అన్నావు కాదమ్ముడా. నీకేం చెప్తున్నాను? అడిలా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రేమట విలేజ్ లోనే మనం ఇండియన్ రాడ్ స్నేక్ అంటే జరబోతు పాముని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతాల్లో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్. జయపాలంటే అంత మంత్రం అంటమా? జయపాలంటే సంవత్సరాలు జై హింద్, జై భారత్.